హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ భాగం అనేది క్యాన్వాస్తో లేదా బక్రంతో పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బాడీ పార్ట్ మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది జాయింట్ అనేది చేశాను. ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది జాయింట్ చేసేటప్పుడు చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. క్యాన్వాస్తో లేదా బక్రంతో నెక్ వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ బాడీ పార్ట్కి నెక్ భాగాన్ని కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు. ఇది వచ్చేసి క్యాన్వాస్ లేదా బక్రం అంటారు. మీటర్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. మనకి మిషన్ మెటీరియల్ అంటే ఉంటుంది కదా షాపు, మిషన్ మెటీరియల్ షాపు లేదా మనకి కంగన హాల్లో కూడా దొరుకుతుందనమాట. దీని విధంగా డబుల్ ఫోల్డ్ వేసాను. పొడవు అనేది దాదాపుగా 10 ఇంచులు, వెడల్పు 5 ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను. చాలామంది క్యాన్వాస్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అనుకుంటారు. మిషన్ మెటీరియల్ ఉంటుంది కదా, దారపురీలు ఉంటాయి లేదా కంగన హాల్, అందులో ఉంటుందన్నమాట. ఇది ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు నేను మార్కింగ్ పెట్టేటప్పుడు చెప్పాను కదా, నెక్ వెడల్పు 2.5. మీకు బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2.5 తీసుకుంటున్నా. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కాబట్టి ఇక్కడ నెక్ డీప్ అనేది 6.5 తీసుకుంటున్నాను. 6 నుంచి 7 వరకు కూడా తీసుకోవచ్చు. కింద 3 ఇంచులు తీసుకోండి. పైన 2.5 తీసుకుంటే కింద 3 ఇంచులు తీసుకున్నాను. అంటే ఎందుకు ఈ విధంగా అంటే పైన 2.5 ఉన్నప్పుడు కింద 3 ఎందుకు తీసుకుంటామంటే కిందికి వచ్చేసరికి నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది, నెక్ అనేది జారదనమాట. నెక్ డీప్ ఎంత? 6.5 ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి నెక్ జారద్దు, బ్రాడ్గా ఉండాలనుకున్నట్లయితే కింద వెడల్పుగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో మీ చాయిస్. మీకు పలక మెడ కానీ, వీ నెక్ కానీ లేదా స్టార్ నెక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కర్వ్స్ అంటే మీరు ఇక్కడ డబ్బా గల్ల తీసుకున్నా, వీ నెక్ తీసుకున్నా, స్టార్ నెక్ తీసుకున్నా కర్వ్ అనేది తిరగాలి కదా. ఆ కర్వ్ అనేది కరెక్ట్గా ఎలా తిప్పాలో కూడా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక నేను కర్వ్ అనేది కొంచెం ఇటువైపు సైడ్కి సెంటర్లో తీసుకుంటున్నాను. మీ చాయిస్ ఇదే తీసుకోవాలనేమీ లేదు. ఇప్పుడు ఈ నెక్ వేసేటప్పుడు సపోర్ట్కి పక్క భాగాన ఒక 1 ఇంచ్ లెవెల్లో మార్కింగ్ పెట్టుకోండి. మరీ 1/2 ఇంచ్ తీసుకోకండి, అది స్ట్రాంగ్గా ఉండదనమాట. నెక్ అనేది పడిపోతుంది. మరీ 1/2 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ పైన మార్కింగ్ పెడుతున్నాను చూసారా, అది మనం కటింగ్ అనేది చేయొద్దు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్లో పోతుంది. ఎందుకు అంటే ఇది ఉండడం వల్ల నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు మీరు ఫస్టే కట్ చేస్తే దాని క్లాత్ పైన వేయినప్పుడు పాసుకపోతుంది. ఓకేనా? కాబట్టి ఫస్టే కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. మీకు చూపిస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, అంటే మెరుస్తుంది ఒకవైపు, అది గమనించండి. అది కిందికి ఉండాలన్నమాట, అది గమ్. దీనిపై ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. మీకు ఇక్కడ ఐరన్ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. మనం మామూలుగా చెద్దరు వేసుకుంటాం కదా ఐరన్ చేసేటప్పుడు, సేమ్ అదే విధంగా వేయండి. ఇది హీట్ అనేది మీడియం హీట్లో ఉండాలి. మరీ ఎక్కువ ఉండద్దు, మరీ తక్కువ ఉండద్దు. తక్కువ ఉందనుకోండి, మరీ తక్కువ ఉంటే అతుక్కోదు. మరీ ఎక్కువ ఉందనుకోండి మొత్తం సింక్ అయిపోతుంది అనమాట, ముడతొస్తుంది. కాబట్టి మీడియం హీట్లో చెక్ చేసుకోండి. మనం మామూలుగా బట్టలు కూడా అదే విధంగా ఐరన్ చేస్తాం కదా, ఓకేనా? సేమ్ ఇలా చూసుకోండి. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కుట్టేటప్పుడు క్యాన్వాస్ అటు ఇటు జరగదు, చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా మీకు ఇక్కడ అతికిపోయింది చూసారా. మీకు పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లాత్ని కూడా పట్టి చూపిస్తాను ఏ విధంగా స్టిక్ అయిందని చెప్పేసి. ఇది చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే క్యాన్వాస్ ఎలా వేస్తారు అంటారు కదా, చాలా సింపుల్గా వేస్తారనమాట. చాలామంది నార్మల్గా వేసేస్తారు. నార్మల్గా నెక్ వేస్తే అది కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉండదన్నమాట. నెక్ అనేది పడిపోతుంది. ఇలా క్యాన్వాస్తో వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, నిల్చుంటుంది అనమాట నెక్ అనేది. చూసారా ఎలా అతుక్కుందో. ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అంటే పట్టి పెట్టడానికి ఎంత అవసరమో అంత చూసుకొని మిగతా ఉన్న ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా పట్టి పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ గమనించండి, దాదాపుగా క్యాన్వాస్తో వేయడానికి ట్రై చేయండి. మరీ క్లాత్ మరీ మందంగా ఉంటే ఓకే, క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకోండి. కాకపోతే క్యాన్వాస్తో నెక్ వేస్తేనే డ్రెస్ అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పంజాబ్ డ్రెస్లకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు క్యాన్వాస్తో కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, రాబోయే వీడియోలలో. చూడండి ఇలా కుట్టేస్తాను కదా. ఇప్పుడు కొంచెం ఈ పక్కన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను, అంత పెద్దగా అవసరం లేదు. ఇలా
సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి కర్వ్ తిరగాలి, ఓకేనా? ఇక్కడ కూడా కర్వ్ తిరగాలి కుట్టేటప్పుడు. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ సెంటర్ పాయింట్ కటింగ్ ఇచ్చాను. ఇక్కడ మీకు తెలిసే విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసి మార్కింగ్ అనేది పెడతాను. ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. ఇప్పుడు క్యాన్వాస్ మనకి బక్రం వేసాం కదా, దానికి కూడా సెంటర్ పాయింట్ పెట్టాం కదా. ఈ రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకొని మధ్యలో కుట్టు వేయాలి. ఇలా వేయడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగదనమాట. అంటే మనం ఎక్కువ భాగం వేస్తున్నాం కదా, ఆ ఎక్స్ట్రా పీస్ అనేది అటు ఇటు జరగదు. ఇలా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టాలి. ఇవి వచ్చేసి మనకి కార్నర్స్ అనమాట. అక్కడ షేప్ అనేది తిరగాలి. కుట్టు ఎలా వేయాలంటే కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగంలో వేయాలి. చిన్న కుట్టు పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే కనుక డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి కార్నర్ అనమాట. మీరు ఎప్పుడు కానీ మిషన్ని ఆపినప్పుడు నీడిల్ అనేది కిందికి ఉండాలి. ఇది వచ్చేసి మనకి కార్నర్ గుర్తు. ఆ కార్నర్ గుర్తు కోసం అక్కడ ఆపేసి మళ్ళీ తిప్పుతున్నాను. మనకి కార్నర్ అనేది కరెక్ట్గా తిరగడానికి ఇక్కడ ఏంటంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది కుట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను. చిన్న కుట్టితే పెట్టుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. పెద్ద కుట్టు పెడితే కొంచెం కుట్లు పిక్కలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము మధ్యలో రఫ్గా కుట్టు వేసాము. ఇక్కడ మనం కట్ చేయలేదు కదా స్టార్టింగ్. ఈ మధ్యలో రఫ్గా వేసిన కుట్టు ఈ నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంది కదా, అది మనకి కటింగ్లో పోతుందన్నమాట. ఇదంతా ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం రఫ్గా వేసిన కుట్టు పోయింది, పైన ఉంచుకున్న క్యాన్వాస్ కూడా పోయింది. చుట్టూ మనకి ఒక 1/2 ఇంచు లెవెల్లో చూసుకొని ఈ మిగతా భాగాన్ని మధ్యలో ఉన్న నెక్కు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. మామూలుగా ఒక కటింగ్ ఇచ్చేసి సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే కరెక్ట్గా కుట్టు యొక్క చివరి వరకు ఇస్తే ఆ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అలా అని చెప్పేసి కుట్టు అనేది విడిపోవద్దు. ఇలా కాకుండా కూడా ఇక్కడ చూడండి, ఈ విధంగా కూడా కటింగ్ అనేది చేయొచ్చు. 2 విధాలుగా. ఎలా అంటే కార్నర్లో కుట్టు యొక్క చివరి వరకు కటింగ్ ఇచ్చేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ ఇవ్వాలి. లేదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టేసుకొని కరెక్ట్గా చివరి వరకు కటింగ్ ఇవ్వాలి. కుట్టు అయితే విడిపోవద్దు, మళ్ళీ క్లాత్ అనేది బయటకు వస్తుందన్నమాట. చూడండి ఇలా. ఆ తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. చూడండి ఇలా. అంటే ఏంటి, మనకి వీ నెక్కు పెట్టినా, డబ్బా గల్ల పెట్టినా, స్టార్ నెక్కు పెట్టినా మీకు ఎక్కడైతే మూలలు తిరుగుతాయో, కార్నర్స్ తిరుగుతాయో అక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. రౌండ్ నెక్ అయితే మనం కనుక మామూలుగా నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఏర్పడడానికి ఉల్టా వైపు రాంగ్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను చూడండి. షేప్ అనేది అక్కడ మనకి కార్నర్లో ఇలా చివరి వరకు కటింగ్ అనేది ఇచ్చానమాట. మీకేమైనా డౌట్ ఉంటే కనుక ఇటువైపు చూసుకొని కూడా సరి చేసుకోవచ్చు. మీకు అటువైపు కనిపించట్లేదు అనుకుంటే రెండో వైపు తిప్పి కూడా సరి చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్కు భాగాన్ని తిప్పేసుకోవాలి. మామూలుగా అయితే దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకొని లోపల తిప్పుకోవాలి. కాకపోతే ఆ షేప్ అనేది పోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా మనం ఇలా తిప్పి సరి చేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా కనబడడానికి దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా అణుగుతుంది. చూడండి, ఇలా ఐరన్ చేస్తే అణిగిందనమాట. కాటన్ అయితే నార్మల్గా అణుగుతుంది, వేరేదైతే ఇలా మనకి ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇది మనకి మూలలు అన్నమాట. చూసారా, షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ షేప్ అనేది వచ్చిందనమాట. ఐరన్ అయితే కంపల్సరీ చేయండి. ఐరన్ కంపల్సరీ చేస్తేనే ఆ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా కనబడుతుంది. లేకపోతే ముడతలు వచ్చి కొంచెము అడ్జస్ట్ చేయడము కష్టమవుతుందన్నమాట. మీకు ఈ డిజైన్ నెక్ అనే కాదు, ఏదైనా కూడా మీరు ఏంటంటే ఆల్టర్ నెక్ పెట్టినా కూడా, లేదా స్కాల్ప్ నెక్ పెట్టినా, మీరు ఏ నెక్ పెట్టినా కూడా ఆ షేప్ అనేది తిరగాలంటే కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. రౌండ్ నెక్ అయినా కూడా కంపల్సరీ నెక్ చుట్టూ మాత్రం చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వాలి. చూడండి, ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా చాలా ఎంతో ఈజీగా క్యాన్వాస్ లేదా బక్రాన్ని వేసుకొని ఇలా నెక్ భాగాన్ని కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.